వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర రోటి పచ్చడి తయారు చేసే విధానము. ఫ్రెష్గా ఉన్నట్టునే 2 గోంగూర కట్టలు తీసుకొని కాడగూర కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి. గోంగూరకి తగినట్లుగా ఎండుమిరపకాయలు తుంచుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు. 1 టీ స్పూను ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాతకి ఒక పావు టీ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఎండుమిర్చి అంతా చక్కగా వేగిన తర్వాతకి తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే కళాయిలో ఆయిల్ వేసుకొని తుంచుకున్న గోంగూర కళాయిలో వేసుకొని దగ్గరికి అయినాక ఈ విధంగా ఆయిల్లో ఉడికించుకోవాలి. తిప్పుకుంటూ దగ్గరికి అయినాక ఈ విధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రోట్లో ఈ విధంగా ఎండుమిర్చి మెత్తగా తగిన తర్వాతకి ఒక హాఫ్ గ్లాస్ కంటే తక్కువ వాటర్ పోసుకొని ఈ విధంగా నూరుకోవాలి. గోంగూర ఈ విధంగా దంచుకోవాలి. అంతా దగ్గరికి మెత్తగా ఎదిగినాక దంచుకొని పక్కకు పెట్టుకొని ఉల్లిగడ్డ కోసుకొని దంచుకోవాలి. ఈ విధంగా మెత్తగా కొద్దిగా ఒక చెక్కలుగా దంచిన తర్వాతకి ఒక 3 వెల్లిపాయ రబ్బలు వేసుకొని అవి కూడా దంచుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకొని వాటితో పాటుగా నూరుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసేలా నూరుకున్నాక పక్కకు పెట్టుకున్నటువంటి గోంగూర నూరుకున్నది అది కూడా వేసేసి మొత్తం కలిసేలా నూరుకోవాలి. ఈ విధంగా ఫైన్గా అంతగా చక్కగా మెరిగేంత వరకు నూరుకొని గిన్నెకి ఎత్తుకోవటం అండి. ఇంతే అండి గోంగూర చట్నీ. తాలింపు ఇష్టం ఉన్నోళ్ళు పెట్టుకోండి, లేదంటే అట్లా డైరెక్ట్గానే తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పోపు చేసుకుంటున్నాను. 1 టీ స్పూను ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంచుకొని ఈ విధంగా వేసుకోవాలి. కరివేపాకు ఒక 2-3 రెబ్బలు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. ఈ విధంగా తాలింపుని నూరుకుని పెట్టుకున్నటువంటి గోంగూర చట్నీలో కలుపుకోవటం అండి. ఇంతే అండి గోంగూర రోటి పచ్చడి తయారీ విధానము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.